ఇచ్చేందుకు వచ్చారు డిఎంఈ కార్యాలయానికి. ఒక్కసారిగా అక్కడ పోలీసులు పెద్ద ఎత్తున గుమికూడారు. వారెవరిని కూడా లోపలికి అనుమతించలేరు. ఒక్కసారిగా అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. చాలా మంది మహిళలు ఇబ్బంది పడ్డారు. ఏకంగా ఏసీపీ శంకర్, సిఐ చారీ చేసినటువంటి నిర్వాహంగాను పెద్ద ఎత్తున అక్కడ మహిళలు ఇబ్బంది పడ్డారు. వారి చీర కొంగును లాగడం, వారిపై చేయి చేసుకోవడం, వారిని దాడి చేయడం. ఒక పోలీస్ అధికారి అయి ఉండి, మగవారై ఉండి కూడా మహిళలపై ఈ రకంగా ప్రవర్తిస్తారంటూ పెద్ద ఎత్తున తెలంగాణ సమాజం కూడా నిన్న ముక్కుల వేలేసుకుంది. పెద్ద ఎత్తున ఆందోళన కలిగించే విధంగా వారి ప్రవర్తన అయితే ఉంది. పోలీస్ అధికారుల తీరుపైన పలు సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశాయి. మహిళని కూడా చూడకుండా ఇంత విచక్షణరహితంగా ప్రవర్తిస్తారా, వారి చీర కొంగు లాగడం, చేయి చేసుకోవడం, ఇలాంటి ప్రవర్తన, ఇలాంటి దృశ్యాలు మనం చూసామైతే మనం ఈ విషయం పైన, ఈ పూర్తి ఘటన పైన మహిళా కమిషన్ సీరియస్ అయింది. అటు పోలీస్ అధికారులకు నోటీసులు సర్వ్ చేసింది. ఈ విషయం పైన వివరణ ఇవ్వాలంటూ కూడా ఏసీపీ శంకర్కి నోటీసులు జారీ చేసింది మహిళా కమిషన్. నిన్న ఆశా వర్కర్ చీరలాగినటువంటి ఆ ఘటనకు సంబంధించి ఇక్కడ మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ ఉమెన్ హ్యాస్ టేకెన్ కాగ్నిజెన్స్ ఆఫ్ ద రిపోర్టెడ్ మిస్బిహేవియర్ బై పోలీస్ విత్ ఆశా వర్కర్స్. హానరబుల్ చైర్పర్సన్ నేరెళ్ల శారద గారు హ్యాస్ కాల్డ్ ఫర్ ఎక్స్ప్లెనేషన్ అంటూ చెప్పుకొచ్చారు. ఒకసారి మనతో పాటుగా ఒక ఆశా వర్కర్ శారద గారు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్, మాట్లాడడం వారితో పాటుగా. ఎస్ శారద గారు, మీరు ఏం డిమాండ్ చేశారు? అసలు ఘటనకు సంబంధించి ఏం జరిగింది, ఏ రకంగా అక్కడికి చేరుకున్నారు, ఆ తర్వాత పోలీసులు ఎందుకు మీపై ఇంత ఎత్తున దురుసుగా ప్రవర్తించాల్సి వచ్చింది? సార్, మేము ధర్నాకు రాలేదు, ఒకరి ఇల్లు దోచుకురావడానికి రాలేదు సార్. రేవంత్ రెడ్డి సారు ఇచ్చినదే, మెయిన్ పేస్కోలో పెట్టిందే 18,000 జీతం ఫిక్స్డ్ ఇస్తాడు, ఉద్యోగ భద్రత కల్పిస్తున్నాడు. కాబట్టి అవి అడగడానికే వచ్చినాం. మేము సామ్రాజ్యంగా వచ్చినాము, కూర్చున్నాము. ఇంకా ఆశాలు వచ్చేది ఉంది. 12 గంటల దాకా టైం ఇవ్వండి సార్. 12 దాటి ఒక్క ముళ్ళు వచ్చినా కానీ మేము పక్కకు జరుగుతాం అన్నా కూడా వినిపించుకోకుండా మొగోళ్ళ దిక్కు మొగోళ్ళని లాక్కెళ్ళారు, ఆడల దిక్కు ఆడల మీద దౌర్జన్యం ప్రవర్తించారు సార్. అంటే శారద గారు, ఇక్కడ చూస్తుంటే మీరు చాలా మంది వచ్చారు, సుమారుగా 100 మంది, సుమారు 1000 మంది కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అంతమంది వచ్చారు. వినతి ఇవ్వడానికి ఇంతమంది వస్తారని ఒక అనుమానం రైతుకెత్తిస్తోంది. ధర్నా చేయడానికి వచ్చారా, లేకుంటే వినతి ఇవ్వడానికి వచ్చారా? నిజంగానే వినతి ఇవ్వడానికి వస్తే రోడ్డుపై బైఠాయించారంటూ కూడా పోలీసులు చెప్తున్నారు కదా సార్. మేము వచ్చింది, మాకు 3 months కింద జీతాలు సరిగా రాలేదు. ఇప్పుడు ఎవరు? రేవంత్ సార్ డ్యూటీకి, రేవంత్ సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు జీతాలు రాలేదు సార్. జీతాలు రాకపోవడం వల్లనే మేము మొన్న 3 నెలల కింద పోయి కమిషనర్ ఆఫీస్ కూడా లెటర్ ఇచ్చినాం, మాకు జీతాలు కరెక్ట్ గా రావట్లేదు ఈ ముఖ్యమంత్రి వచ్చి నుంచి అనేసి మేము వినతి పత్రం ఇచ్చేసి వచ్చినాము. ఇచ్చేసి వచ్చినాక కూడా జీతాలు వేస్తున్నారు. వేసిండు ఎప్పుడు 5వ తారీఖు పడది, 30వ తారీఖు పడది. 30వ తారీఖు నాడు కూడా ఎంత మందికి పడది? మా పిఎస్సీలోనే 36 మంది, 36 మందిలో 27 మందికే పడింది. మళ్ళీ మేము లెటర్లు పెట్టాలి, మేము బ్యాంకుకి వెళ్ళాలి, ప్రింట్ తీసుకురావాలి, మళ్ళీ ఆన్లైన్ కొట్టించే వరకు మళ్ళీ 30వ తారీఖు వస్తుంది. అందు గురించే మనకి ఇప్పుడు సమావేశాలు జరుగుతున్నాయి కదా, మేనిఫెస్టోలో పెట్టిండు రేవంత్ రెడ్డి సార్. అవి మాట్లాడదాము, ఇవి వినతి పత్రం ఇస్తామని సామాజికంగా మాట్లాడడానికి వచ్చినాం సార్. మేము అది మాట్లాడడానికి వచ్చినందుకే ఇంత దురుసుగా ప్రవర్తించారు. మీరేమో వినతి పత్రం ఇవ్వడానికి వచ్చామంటున్నారు, కానీ పోలీసులు ఏమో మీరు 100ల సంఖ్యలో అక్కడికి చేరుకొని ధర్నా చేపట్టారు, రోడ్డుపై బైఠాయించారని పోలీసులు చెప్తున్నారు. అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేశామని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ వర్షన్ అలా ఉంది. మీరు నిజంగానే వినతి పత్రం ఇవ్వడానికి వస్తే డైరెక్ట్ గా వీళ్ళు వినతి పత్రం ఇవ్వచ్చు, కానీ 100ల మంది 1000 మంది అక్కడికి చేరుకోవడం గల కారణం ఏంటి? వినతి పత్రం ఇవ్వడానికి వచ్చారా? వినతి పత్రం 1000 మంది ఎందుకు చేరుకురా? మాకు జీతం కరెక్ట్ వస్తే 1000 మంది ఎందుకు వస్తాం సార్? ఎందుకు వస్తాం సార్ 1000 మందిని? ఇప్పుడు నా పిఎస్సీలోనే సార్ 36 మంది ఉంటే 27 మందికే వేసిండు. పబ్లిక్ చూస్తేనే మాకు కరెక్ట్ జీతం వేస్తాడన్న ఉద్దేశంతో వచ్చినాం, కానీ మేము ధర్నా చేయడానికి రాలే, ఆయన ఇల్లు దోచుకోవడానికి రాలే, ఆయన బ్యాంక్ లో బడ్జెట్ కూడా మేము తీసుకోవడానికి రాలేదు సార్ అక్కడికి. సో పోలీసులు ఇంత దురుసుగా ఎందుకు ప్రవర్తించారు? పోలీసుల ప్రవర్తన ఏమనిపించింది మీకు? పోలీసుల ప్రవర్తన అది రేవంత్ రెడ్డి ఇచ్చిన పర్మిషన్ వాళ్ళకు జీతాలు పడుతున్నాయి, వాళ్ళు చేస్తున్నారు. మాకు జీతాలు పడతలేదు, మా కడుపులకు మేము వచ్చినాం సార్. ఆయన మేము వేరే అడగలేము కదా సార్, ఆయననే చెప్పిండు కదా 18,000 జీతం ఫిక్స్డ్ ఇస్తాడు, ఉద్యోగ భద్రత కల్పిస్తున్నాడు కదా. ఆయన అడిగిన విషయాల కదా మేము అడగడానికి వచ్చింది సార్. మేము కేసీఆర్ సార్ వచ్చి నుంచి ఇప్పటి వరకు వినతి పత్రాల మీదనే మేము మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాం, కానీ ధర్నాకి ఎక్కలేదు సార్ మేము. సో పోలీసులు అంత దురుసుగా ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చింది? ఏకంగా ఇక్కడ మనం చూస్తుంటే ఒక మహిళ పైన కూడా చేయి చేసుకున్నాడు, ఆవిడ చీర కొంగుడు లాగాడు. ఏం జరిగింది? చీర కొంగి లాగిండు. అయితే సార్లు ఇవ్వమని మా దిక్కు లీడర్ గా ఉన్న అన్నలను అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేస్తుండగా మా సంతోషకేమని సార్ ఒక 5 minutes టైం ఇవ్వండి సార్,
10 నిమిషాలు ఒక 5 నిమిషాలు టైం ఇస్తే మేము పక్కకు పోతాం సార్ అనగానే ఆ పోలీస్ అయినా మా అక్క ఛాతి మీద చేసి దొబ్బితే ఆమె నా పైన పడింది. నా పై నుంచి కింద పడ్డది. కింద పడ్డాక ఆమెకు తలకు దెబ్బ రాసింది. ఆమె లేవలేదు. నేను ఆమె దగ్గరనే ఉన్నా. ఇంకా పక్కకెళ్ళి ఇంకా ఆశలను దెబ్బకొస్తుండు. ఇంకో ఆశను ఇంకో దిక్కు లాక్కెళ్తుండగా లాక్కెళ్ళి వ్యాన్ ఎక్కించినాక ఏమైంది రోగం మీకు మమ్మల్ని గిట్టెత్తేస్తారు అని మా ఆశ అన్నది. అనగానే లంజ వేసుకో అంటే కదా సార్ ఇంట్లో మొగడే లంజ అంటేనే మేము పడతలేం. వాడేవాడు సార్ మమ్మల్ని లంజానికి. లంజ అంటే మా అక్క కొట్టింది. మా అక్క ఒక్క దెబ్బ కొట్టింది కానీ వాళ్ళు ఎన్ని శారదా గారు అక్కడ ఒక మహిళ పోలీస్ సిఐని కూడా కొడుతున్నటువంటి ఆ వీడియోలు ఉన్నాయి. ఎందుకు ఆవిడ కొట్టాల్సి వచ్చింది? ఆయన లంజ అన్నాడు కాబట్టి ఆమె కొట్టింది. ఆ రకమైనటువంటి పదం వాడారు కాబట్టి కొట్టాల్సి వచ్చింది, అంతేనా? ఎస్. మేము తర్వాత ఏం జరిగింది? అక్కడ ఇంట్లో కింద పడిపోయి చాలా మంది కూడా అనారోగ్యానికి గురైపోయి హాస్పిటల్ కూడా అడ్మిట్ అయ్యారు. చాలా దెబ్బలు కూడా తాగాయి. దాడికి పాల్పడిన నేపథ్యంలో చాలా ఇబ్బంది పడ్డామని చెప్తున్నారు. కాబట్టి ప్రస్తుతం వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి? ఏ రకంగా ఇబ్బంది పడ్డారు? చాలా ఇబ్బంది పడ్డాం సార్. మా అక్కను కింద పడిపోయినాక నన్ను కూడా ఎక్కిచ్చిర్రు. నన్ను కూడా వ్యాన్లో వేసిన తర్వాత అక్క స్పృహలో లేదు సార్. వాళ్ళు తీసుకుపోతుండగా ఎక్కడ తీసుకుపోతున్నారు అంటే చెప్పలేదు. మేము అక్కను చూస్తే సార్ ఒక 2 గంటలు హైదరాబాద్ అంతా దింపారు. మమ్మల్ని అరెస్ట్ చేసింది ఎక్కడ సార్? కోర్టులో అరెస్ట్ చేసారు. మమ్మల్ని తీసుకెళ్ళింది ఎక్కడికి? ఎల్బీ నగర్ కూడా దాటిపోయింది. మమ్మల్ని తీసుకోండి. ఈ పక్కన హాస్పిటల్స్ లేవా మమ్మల్ని తీసుకోవడానికి? నేను ఇట్లా వ్యాన్ లో నిలబడి సో ఇదంతా చూస్తూనే ఉన్నాం. ఏం జరిగిందనే విషయాలు తెలంగాణ సమాజం కూడా చూస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ ఉమెన్ కమిషన్ మీకు మద్దతుగా నిలిచింది. ఆ పోలీస్ అధికారి నోటీసులు సర్వ్ చేసి వివరణ ఇవ్వాలని కోరింది. ఈ విషయం పైన మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయమా, మా మీద దురుసుగా ప్రవర్తించిన వాళ్ళని కంపల్సరీ సస్పెండ్ చేస్తాడా? ఏం చేస్తాడో మాకు న్యాయం జరగాలి. అంటే మీకు మద్దతుగా నిలబడింది. ఈ రోజు మీకు ఆశా వర్కర్ల మీద ఈ రకంగా దురుసుగా ప్రవర్తించినందుకు గానే ఆ ఏసీపీ శంకర్ కానివ్వండి, ఆ చారి కానివ్వండి, సిఐకి వాళ్ళకి నోటీసులు సర్వ్ చేసి వివరణ ఇవ్వండి అంటే వాళ్ళని ఆదేశించింది. ఈ విషయం పైన ఈరోజు ప్రభుత్వం అంటే ఉమెన్ కమిషన్ మీకు అండగా ఉన్నది. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మాకు అండగా ఉంది కాబట్టి మేము ఇప్పుడు ఏమంటలేము ఆయనని. సార్ అయితే మాకు బాగానే హెల్ప్ చేస్తారు. కానీ మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. 18,000 జీతం ఫిక్స్డ్ చేస్తున్నాడు చేయాలి. రైట్. థ్యాంక్ యూ శారదా గారు. సో మధు అందుబాటులో ఉన్నారు, మా ప్రతినిధి. ఎస్ మధు, సో ఈ పూర్తి ఘటన పైన, పోలీసులు ప్రవర్తించిన తీరు పైన, వాళ్ళ దురుసు ప్రవర్తన పైన, వారు చేసేటువంటి మహిళ పైన దాడి పైన ఈరోజు పూర్తిగా అందరూ కూడా చూసారు. ఈ వీడియోస్ అన్ని సోషల్ మీడియా వైరల్గా మారాయి. చీర కొంగు లాగడం, వారిపై దాడి చేయడం ఎంత అమానుషం అంటే ఒక మగ పోలీస్ అధికారి ఉండి కూడా పక్కనే పోలీస్ కానిస్టేబుల్, లేడీ కానిస్టేబుల్ ఉన్నారు. వారిని ఉపయోగించకుండా, నిజంగానే కంట్రోల్ చేయాల్సి వస్తే వారి చేత కంట్రోల్ చేయించకుండా వీళ్ళే ప్రత్యక్షంగా రంగంలోకి దిగి దాడి చేయడం, తాకరని చోట తాకడం, నెట్టడం, ఇవన్నీ చేస్తూ ఉంటే వీడియోలన్నీ చూస్తున్న తెలంగాణ సమాజం కూడా ఉమెన్ కమిషన్ రియాక్ట్ అయింది. ఈ ఘటనను చాలా సీరియస్గా తీసుకుని ఆ పోలీస్ అధికారి నోటీసు కూడా సర్వ్ చేసింది. ఎలా చూడాలి? వారు ఏ వివరణ కోరే అవకాశం ఉంది?